ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో సిట్ విచారణలో పలు కొత్త ముఖాలు, కొత్త వ్యక్తులు కూడా బయటపడుతున్నారు. మొన్న సిట్ విచారణలో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి గారు, ఇలా వైఎస్ జగన్ గారి సోదరుడు అనిల్ రెడ్డి గారు, ఇలా ఒక్కొక్కరే ఈ మద్యం స్కామ్లో బయటపడుతూ ఉన్నారు. తాజాగా సునీల్ రెడ్డి గారి పేరు వచ్చిందండి. ఈయన సునీల్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు, జగన్మోహన్ రెడ్డి గారికి పిఏ, భారతీ రెడ్డి గారి యొక్క కంపెనీలలో డైరెక్టర్గా ఉంటారు సునీల్ రెడ్డి గారు. ఈ సునీల్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో ఈయనది కూడా కీలక పాత్ర పోషించాడని సిట్ అధికారులు విశాఖ, హైదరాబాద్లో జరిగిన సోదాల్లో బయటపడింది. ఎందుకంటే సునీల్ రెడ్డి గారి పేరుతో 10కి పైగా కంపెనీలు ఉన్నాయి. 10 డొల్ల కంపెనీలే. అది మనీ రూటింగ్కు ఏర్పాటు. వైసీపీ హయాంలో జే బ్రాండ్లతో రెండు సునీల్వేనంట. ఆ కంపెనీలలో జే బ్రాండ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బ్రాండ్లు అమ్మి మార్కెట్లోకి తీసుకొచ్చిన దాంట్లో 2 కంపెనీలు సునీల్ రెడ్డి గారి అంట. 1000 కోట్ల మద్యం స్కామ్లో కీలక ఆధారాలు. చెంచెలిగూడలో జగన్ జైల్మెంటు సునీల్ రెడ్డి. జగన్ కంపెనీలన్నిట్లోనూ డైరెక్టర్ పోస్టు. అంతిమ లబ్ధిదారు లెక్క తేల్చడమే మిగిలింది. చూడండి, సునీల్ రెడ్డి గారు ఎందుకంటే ఈయన చాలా వాటిల్లో ఉన్నాడు. ఈయనకు చెప్పాలంటే ఈయన సునీల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీ రెడ్డి గారికి కానీ ఇతను అంతులేని విధేయత చూపించడంతో పాటు వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు చూసుకునే సునీల్ రెడ్డి గారికి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. తాము ఏర్పాటు చేసిన అన్ని కంపెనీల్లోనూ సతీమణి వైఎస్ భారతి తర్వాత సునీల్ రెడ్డిని డైరెక్టర్గా నియమించారు. తన వ్యాపార సామ్రాజ్యంలో మొదటి స్థానం సండూర్ పవర్ది అయితే 2వ స్థానం భారతీ సిమెంట్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి సండూరు పవర్ కానీ కన్న తల్లి చెల్లికి వాటాలు ఇచ్చేది లేదని తేల్చిన సరస్వతి పవర్ మొదలుకొని తన భార్య పేరుతో ఏర్పాటు చేసిన పలు కంపెనీల్లో సునీల్ రెడ్డిని డైరెక్టర్గా చేశారు. సుండూరు పవర్లో నిధులు మళ్లించినట్లు సిబిఐ గుర్తించిన జెడ్ఎం ఇన్ఫోటెక్, సిగ్మా ఆక్సిజన్, సాయి సూర్య వేర్ హౌసింగ్, రెవేరా, ఎక్సెల్ ప్రాపర్టీలో మొదటి డైరెక్టర్ భారతి కాగా 2వ డైరెక్టర్ సునీల్ రెడ్డి గారు ఉన్నారు. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఈయన సునీల్ రెడ్డి గారు. భారతీ రెడ్డి గారు మొదటి డైరెక్టర్ అయితే 2వ డైరెక్టర్గా ఈ సునీల్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన లిక్కర్ స్కామ్లో ఈయన వైసీపీ దాంట్లో జే బ్రాండ్లలో 2 కంపెనీలు సునీల్ రెడ్డి గారియే. ఇతను చూస్తే మనం ఇంకా సునీల్ రెడ్డి గారి యొక్క చూసుకుంటా పోతే ఇతను ఎందుకంటే ఆయన డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లోనే సిట్ సోదాలు చేశారండి. హైదరాబాదు, విశాఖపట్నంలో తనిఖీలు చేశారు. కీలక డాక్యుమెంటు, ఆర్డీ స్కోలు కూడా స్వాధీనం చేసుకున్నారు. మాజీ సీఎంకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ కూడా. ఎందుకంటే భారతీ రెడ్డి గారు పేరు మీద ఉన్న అన్ని కంపెనీలలో కూడా మొదటి డైరెక్టర్ భారతీ రెడ్డి గారు అయితే సునీల్ రెడ్డి గారు 2వ డైరెక్టర్గా ఉంటాడు. ముడుపుల రూటింగ్కు డొల్ల కంపెనీలు పెట్టారనే కూడా సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోదాల్లో కీలక ఆధారాలు కూడా లభ్యమైనది కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన నమ్మిన బంటు, వైఎస్ భారతికి సమీప బంధువు, ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో జగన్ సహనిందితుడు. సునీల్ రెడ్డిని ముందు పెట్టి డొల్ల కంపెనీలు సృష్టించారనేది కూడా అభియోగం ఉంది సునీల్ రెడ్డి గారి మీద. ఎందుకంటే సిట్ అధికారులు నిన్న మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన
సొత్తుతో కొంత మొత్తాన్ని జగన్ సన్నిహితుడు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సహనిందితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారని భావిస్తున్న సిట్ సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో గురువారం సోదాలు చేసింది. హైదరాబాదు, విశాఖపట్నంలో 5 చోట్ల 10 కంపెనీల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. సోదాల్లో భాగంగా కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చూడండి, ఇంకా ఈ సునీల్ రెడ్డి గారి యొక్క పరిస్థితి మనం చూసుకుంటే ఈయన ఈ కేసులో జగన్కు అత్యంత సన్నిహితులైన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరులు నిందితులుగా ఉన్నారు. మద్యం ముడుపుల సొమ్ములు అంతిమ లబ్ధిదారుకు చేకూర్చడంలో ఈయన పాత్ర కీలకమనేది కూడా జరిగింది. ఎందుకంటే సోదాలు జరిగిన సునీల్ కుమార్ కంపెనీలు 10 కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. సోదాలు చేస్తూ సునీల్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారికి బంధువు ప్లస్ అత్యంత సన్నిహితుడు కూడా. ఈయన చూస్తే పోతే ఇంకా ఎక్కడెక్కడ ఏమి అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే ఈ సునీల్ రెడ్డి గారి వ్యవహారం మనం ఒకసారి చూసుకుంటూ పోతే ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమాస్తుల కేసులో కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నారు ఈయన. ఎందుకంటే ఈ సునీల్ రెడ్డి గారు జగన్ సతీమణి భారతీ గారికి బంధువు. అక్రమాస్తుల కేసులో జగన్తో పాటు సునీల్ రెడ్డి గారు కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నారు. కడప జిల్లాకు చెందిన సునీల్ రెడ్డి గారు పేరుకు 2 తెలుగు రాష్ట్రాల్లో 10కి పైగా కంపెనీలు ఏర్పాటైనాయి. ఈ కంపెనీల లావాదేవీలు ఆరా తీసిన సిట్ అధికారులు తాను సేకరించిన సమాచారంతో పాటు ఇప్పటికే విచారణ లభ్యమైన ఆధారాలు పరిశీలించుకొని వాటిలో సోదాలకు దిగారు. ఈ సునీల్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు అంటే ఈ మద్యం స్కామ్ డబ్బులతో కూడా 12 ఏళ్ల క్రితం జగన్తో పాటు అక్రమాస్తుల కేసులో సిబిఐ అధికారులు సునీల్ రెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు. కోనేరు ప్రసాద్ నుంచి తీసుకున్న డబ్బులు ఇతను జగన్కు చేర్చినట్లు అప్పట్లో సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు తెలిపింది. సునీల్ రెడ్డి గారు చూసుకుంటే ఇంకా అదనపు ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో విజయవాడ నుంచి వచ్చిన సిట్ బృందాలు ఉదయం 11 గంటల సమయంలో అక్కడికి వెళ్ళి సోదాలు ప్రారంభించాయి. సోదాల సమయంలో మీడియాతో పాటు ఇతరులు ఎవరిని లోపలికి అనుమతించలేదు. రాత్రి 7:30 గంటల సమయంలో ఏపీ ఫారెన్సిక్స్ ల్యాబ్ లోగో కలిగిన వ్యక్తి ఒకరు బ్రీఫ్ కేసు పట్టుకొని ఆ భవనంలోకి వెళ్ళారు. దీంతో కీలక పత్రాలు సిట్ అధికారులు గుర్తించారు. చూడండి, విశాఖపట్నంలో సునీల్ రెడ్డికి చెందిన 2 కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు కూడా సిట్ అధికారులు పరిశీలించారు. ఎందుకంటే 2 జే బ్రాండ్లకు సునీల్ వేనంట. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో మద్యం సేవించే వారికి సరఫరా చేసిన జే బ్రాండ్లలో 2 ఉత్పత్తులు సునీల్ రెడ్డి వేనని సిట్ అధికారులు గుర్తించారు. కడప జిల్లా ఈరపనాయనపల్లి మండలంలోని చిన్న గ్రామంలో చెందిన సునీల్ రెడ్డి కుటుంబం 4 దశాబ్దాల క్రితం పులివెందులకు వలస వచ్చింది. సునీల్ రెడ్డికి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి బావ సుబ్బారెడ్డిని ఆయన తండ్రి కోరారు. ఇదేనండి, ఒక చిన్న ఉద్యోగం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ దగ్గరికి వచ్చి అంచెలుగా వెదిగి జగన్మోహన్ రెడ్డి గారితో చెంచల్గూడ జైలు జీవితం గడిపి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్ గారి కంపెనీల్లో డైరెక్టర్గా ఉండి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా ఈయన పాత్ర మీద సిట్ అధికారులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారు పిఏ సునీల్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో యొక్క డీటెయిల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.